అందరికీ వినపడుతుందని భావిస్తూ ఉన్నాం. జై బీసీ. మనం ఎందుకు వెనకబడుతున్నాం, మన అందరిని ఎందుకు వెనకబడేస్తున్నారో ఇదే కారణం. మనం వింటాం కానీ పట్టించుకోం. జై బీసీ. అధికారం రావాలంటే అవేర్గా ఉండాలి. ఒక్కసారి గట్టిగా బలంగా జై బీసీ కనపడాలి, వినపడాలి. వినపడ్డది సంతోషం, కనపడాలి. జై బీసీ. ఇంతేనా? చూద్దాం. ఇది మొదలు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడడానికని కొంతమంది అనుకుంటారు. అన్యాయాలతో పాటుగా మన మీద జరుగుతున్నటువంటి అణచివేతం, అబ్యూజ్మెంట్ అంటే మన అందరినీ కూడా కించపరచడం, ఇలాంటి అనేక అంశాలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మనల్ని అణచివేస్తూ రాజకీయంగా ఆర్థికంగా మనల్ని ముందుకెళ్లకుండా అడ్డుకుంటూ వాళ్ళు ఎవరో తెలుసా? మనమే. వాడెవడో అడ్డుకుంటుందో అని మనం చెప్తున్నాము, కానీ జనం మనమే. కానీ ఒక్కసారి నిలబడితే చాలు, కొట్లాడాల్సిన అవసరం లేదు. వాడెవడో ఏడుంటాడో వానికి తెలియదు. ఈరోజు ఈశ్వరమ్మ యాదవ్ విషయంలో మనం ప్రధానంగా సోదరుల మామ అల్లుళ్ళని తెలుసుకున్న చరిత్రను చూసినట్లయితే యాదవ గౌడు రెండు కులాలు నన్నందుకు ఈరోజు సంస్థ బీసీ సమాజం కదిలి ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఒక కాడ నిలబడడం. ఏమన్నా కొట్టినమా? లేదు. కానీ విషయం అనేటువంటిది ప్రభుత్వానికి అర్థమైంది, కానీ మనకు అర్థమైతలేదు. మన శక్తి మనకు అర్థమయ్యి మనం అధికారం సాధించడానికి కావలసినటువంటి ఒక లైన్, ఎలాగైతే టేబుల్ మీద ఒక లైన్లో కూర్చున్నామో రాజ్యాధికారం అనేటువంటి దానికి ఆ లైన్ నిర్మించుకోవడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఇక్కడితో మొదలవుతుంది. కొద్ది మంది వ్యక్తులతోనే ఏదైనా మొదలవుతుంది. కానీ పెద్ద పార్టీలు జాతీయ స్థాయిలో ఈరోజు 14-15 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ పెట్టినారు కూడా ఇంతమంది లేరు. కానీ మనం అందరం కూడా కుల చైతన్యాన్ని కలిగి ఉన్నాం, రాజకీయ చైతన్యాన్ని కలిగి ఉన్నాం, ఆర్థిక చైతన్యాన్ని కలిగి ఉన్నాం, కానీ అధికార చైతన్యాన్ని కలిగి లేవు. ఈ అధికార చైతన్యాన్ని కలిగించడానికే మన ఆలోచన ఒక చిన్న ఆలోచనగా మొదలైంది. ఈరోజు దాన్ని పెను ఉత్తరగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తాం. దాన్ని మనందరం కలిసి పనిచేద్దామా? అప్పుడప్పుడు చిన్న ప్రశ్నలు వస్తాయి, ఎస్ఆర్లో చెప్తా ఉండాలి. అప్పుడు మాత్రం మనం అలర్ట్గా ఉంటాం. మన ఫోన్ రింగ్ అయితే ఎలాగైతే అలర్ట్గా చూస్తామో అదేవిధంగా అప్పుడప్పుడు వచ్చేటువంటి సమస్యలు, అప్పుడప్పుడు వచ్చేటువంటి ప్రశ్నల పట్ల కూడా మనం అలర్ట్గా ఉండాలి. సో ఆ దిశగా మనందరం కలిసి రాగదాం. మాట్లాడాలంటే ఎంతసేపు అయినా మాట్లాడతాను. ఈరోజు అంశాలు చాలా ఉన్నాయి, వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నాం. మనందరం పరిచయం కావాలి, అందరం కలిసి పనిచేయాలి. మనకు జరుగుతున్నటువంటి అబ్యూజ్మెంట్ కానివ్వండి, మనకు జరుగుతున్న అన్యాయం పట్ల కానివ్వండి, మనం చైతన్యంతో ఉండాలి, పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.